ఉదయకాల సమయంలో వేకప్ ఓడు కొరకై మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనం. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. దేవుడు శిష్యులందరినీ పిలిచి ఈ లోక యాత్రలో ఒక విశ్వాసి ఎలా ఉండాలో సంగతులన్నీ కూడా బోధించే సందర్భం ఇది. అందుకనే దీనిని కొండ మీద ప్రసంగం అంటారు. మౌంట్ సెర్మన్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ఆల్ ద సెర్మన్స్ అని పిలుస్తారు. బైబిల్లో ఉన్న వర్తమానాలన్నిటికీ శిరస్సు కొండ మీద ప్రసంగము అని అర్థం. ఈ కొండ మీద దేవుడు ఏం చెప్తున్నాడు? ఈ కొండ మీద ప్రసంగము ఈ అధ్యాయం అంతా మనం చూడవచ్చు, ఇంకా ముందుకు కూడా వెళ్తుంది. అయితే మొదటి 12 వచనాల్లో ఈ అధ్యాయము యొక్క మూల భాగము, ఈ వర్తమానము ప్రసంగం యొక్క మూల వాక్యం మనకు కనబడుతుంది. ఈ మొదటి 12 వచనంలో ప్రభువు కొండ మీద ఏం చెప్పాడు? కొండ మీద చెప్పిన సంగతులన్నీ కూడా భూమి మీద ఒక విశ్వాసి జీవించడానికి ఉపయోగపడతాయి. అందుకని ప్రభువు ఏం చెప్పాడు? ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా, పరలోకము నుండి ఆ అత్యున్నతమైన కొండ మీద నుండి ప్రభువు ఈ ఉదయకాలం నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఆ దినాన శిష్యులు ప్రజలు ఎంతో శ్రద్ధతో ఏకాంతంగా విన్నట్లు ఈరోజు నువ్వు కూడా వింటే ఎంతో నెమ్మది పొందుతావు, సమాధానం పొందుతావు. ఈ ప్రసంగంలో మొదటి 12 వచనాలలో ప్రభువు చెప్పిన 7 గొప్ప విషయాలు మనకు కనబడుతున్నాయి. ఆత్మీయ జీవితము, క్రైస్తవ జీవితము ఎంతో ప్రాముఖ్యమైనది, ఒక సవాలుతో కూడినది. మనము విజయం పొందినప్పుడు ఎంత ఘనత వస్తుందో, ఓటమి పొందినప్పుడు అంతకంటే ఎక్కువ అవమానాలు, నిందలు, ఎదిరింపులు వస్తూ ఉంటాయి. వీటన్నిటికీ తట్టుకుంటూ సైమల్టేనియస్ స్పిరిచువల్ లైఫ్ కొనసాగాలి అంటే మనకు ఉపయోగపడేదే సెర్మన్ ఆర్ స్క్రిప్చర్స్. ఈ 12 వచనాలలో ప్రభువు చెప్పిన 7 గొప్ప సంగతులు. మొదటి వచనం చూస్తే, ఆయన కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. మొట్టమొదట శిష్యత్వం గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు. ప్రభు దగ్గర నుంచి ఏదన్నా నువ్వు పొందుకోవాలి అంటే మొట్టమొదట ఆయన శిష్యుడు అవ్వాలి, ఆయనను వెంబడించాలి, ఆయనకు లోబడాలి, ఆయన్ని ప్రేమించాలి, ఆయనకు విధేయత చూపాలి, ఆయన మాట వినాలి. శిష్యత్వం గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. రెండవది మనం చూసినట్లయితే 4వ వచనంలో అంటున్నాడు, సాత్వికులు ధన్యులు. రెండవది సాత్వికం గురించి మాట్లాడుతున్నాడు. శిష్యత్వము, సాత్వికత్వము ఇవి 2 చాలా ప్రాముఖ్యమైనవి. సాత్వికం లేకుండా నువ్వు శిష్యుడవు కాలేవు. సాత్వికం అనేది ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఎదిరింపులు వచ్చినా, అవమానాలు వచ్చినా చిరునవ్వుతో తట్టుకునేటట్లు చేస్తుంది. ఇది 2వ అనుభవం. 3వది మనం చూస్తే, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. 3వది స్వతంత్రం గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో ఏ బంధకాల చేత నువ్వు బంధించబడటం దేవుని ఉద్దేశం కాదు. అది ఏదైనా అలవాట్లు, పాపము, రకరకాలైన విగ్రహాలు, రకరకాలైన దేవునికి విరోధమైన ఆ బంధకాల నుంచి మనం విడిపించబడాలి. 3వది స్వతంత్రం గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. 4వది మనం చూస్తే, వారు తృప్తిపరచబడుదురు, దే షల్ బి సాటిస్ఫైడ్. 4వది సంతృప్తి గురించి మాట్లాడుతున్నాడు. క్రైస్తవ జీవితము సంతృప్తితో కూడినది. అవమానాలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఆకలి దప్పులు ఉన్నా కూడా సంతృప్తిగా ఉండటము ఒక్క క్రైస్తవుడికే సాధ్యమవుతుంది. ఎందుకనగా ఏవైతే మనకు దూరం అయిపోతాయో ఆ సమయంలో ప్రభు మనకి దగ్గరగా ఉంటాడు.
ప్రభువుకు మించిన సంతృప్తి మరొకటి లేదు. ఇది 4వదిగా మనకు కనబడుతుంది. 5వది చూస్తే హృదయ శుద్ధి గలవారు ధన్యులు. 5వది ఈ ప్రసంగంలో గొప్ప మాట ఏంటంటే శుద్ధి గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. శుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు పరిశుద్ధత లేకుండా నువ్వు ఏ పనిలో విజయం సాధించలేవు. ఈరోజు నువ్వు బయలుదేరి వెళ్తున్నావు, నీ పరీక్ష, నీ పని, అది ఎలాంటి ప్రయాణము, ఎలాంటి పరీక్ష, అది ఎలాంటిదైనా సరే పరిశుద్ధత లేదా శుద్ధత అనేది మనకు తప్పనిసరిగా విజయం ఇస్తుంది. ఏ చిన్న పాపమున్నా మనం ఓడిపోవటానికి అదే కారణమవుతుంది. నీలో ఉన్న అసూయ, నీలో ఉన్న కోపము, నీలో ఉన్న ద్వేషము, ఇవి కూడా పాపానికి సమానంగా ఎంచబడతాయి. మనం ఓడిపోవటానికి, నష్టపోవటానికి కారణంగా ఉంటాయి. కాబట్టి శుద్ధత అనే మాట గురించి 5వదిగా చూస్తున్నాము. 6వది మనం చూస్తే 9వ వచనం సమాధానపరచువారు ధన్యులు. 6వది సమాధానం గురించి రాస్తున్నాడు. ఆత్మీయ జీవితంలో మనకు కావాల్సింది సమాధానమే. ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలి. ఒకసారి నీకు ముందుగా ఉన్నవారు, నీ ప్రత్యర్థులు సమాధానంగా లేకపోయినా నువ్వు సమాధాన మనసు కలిగి ఉంటే అదే గొప్ప సమాధానం. ఇది 6వది. 7వది 12వ వచనం ఈరోజు మనకి ఇవ్వబడిన వాక్యం సంతోషించి ఆనందించుడి. 7వది సంతోషం గురించి రాస్తున్నాడు. అంటే శిష్యత్వం నుంచి సంతోషం వరకు, ద డిసైపుల్షిప్ టు ద డిలైట్షిప్ అన్నట్లుగా దేవుడు ఇక్కడ రాస్తున్నాడు. ఆ శిష్యత్వంలో సంతోషము రావటానికి మొదట్లో ఉన్న ఆ పరిస్థితులన్నీ అక్కడ రాయబడుతూ ఉన్నాయి. దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది, ఆకలి దప్పులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, హింసలు ఉంటాయి, ఎంతో భయంకరమైన పరిస్థితులన్నీ ఉంటాయి, నిందలు ఉంటాయి, అబద్ధంగా మన ఎదుట మనకి విరోధంగా ఎన్నో చెడ్డ మాటలు ఉంటాయి. వీటన్నిటిని నువ్వు తట్టుకున్నప్పుడే నువ్వు గొప్ప సంతోషము నువ్వు పొందుతావు. అందుకని నో పెయిన్స్ నో గెయిన్స్ అంటారు. అంటే నీకు విజయం రావాలి అంటే ఈ పెయిన్ అనేది రావాల్సి ఉంది. ఉదయకాల సమయంలో ఈ యొక్క మాటలు క్లుప్తంగా విభజించడం జరిగింది. అందుకని అక్కడ ప్రభువు ఒక మాట అంటున్నాడు, మీకు పూర్వమందున్న ప్రవక్తలను కూడా ఇలాగే హింసించారు. నువ్వు అనుకోవచ్చు, నాకు వచ్చే శ్రమ ఇది కష్టమైనది, ఇది కొత్తది, ఈ బాధ ఎవరికీ లేదు అనుకుంటున్నావేమో. నీకొచ్చే బాధ సుమారుగా 100 మంది కంటే ఎక్కువగా పొందిన తర్వాతే వారి దగ్గర ఆ బాధ పరీక్షించి వారు తట్టుకోగలరని తెలుసుకున్నప్పుడే దేవుడు దానిని నీ దగ్గరికి పంపించాడు. అందుకనే మనం చూస్తే ఈ మెడికేటెడ్ ల్యాబ్స్లో ట్యాబ్లెట్లు తయారు చేసేటప్పుడు ప్రజల దగ్గరకు అవి రాకముందు అనేక వాటి మీద ప్రయోగించబడతాయి. అవి సక్సెస్ అయితేనే అవి వాడుకలోకి ప్రజల దగ్గరికి ఆ మెడిసిన్ వస్తుంది. ఒక మెడిసిన్ గురించి మానవుడే ఇంత శ్రద్ధ తీసుకుంటే మనకు పంపించే సమస్యలు కానీ, మన మీదకి వచ్చే నిందలు, హింసలు, అవమానాల గురించి దేవుడు ఇంకెంత శ్రద్ధ తీసుకుంటాడో ఒకసారి అర్థం చేసుకో. ఉదయకాల సమయంలో ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ పరిస్థితులైనా నువ్వు ఉన్నా దేవుడు నిన్ను ఎంతగానో ఆదరిస్తున్నాడు, ఓదారుస్తున్నాడు. నీ యొక్క భయము, దిగులు, వేదనంతా తీసివేయి. అందుకని అక్కడ అంటున్నాడు, మీ ఫలము పరలోకమందు అధికమగును. అధికం చేసే దేవుడు. ఒకసారి ఒక పిల్లవాడు ఒక క్లాస్ రూమ్లో ఒక కాగితంతో ఒక పడవ తయారు చేసుకుంటున్నాడు. పడవ తయారు చేసుకొని ఆ స్కూల్ అయిపోయిన తర్వాత దాన్ని తీసుకొని ఇంటికి వస్తూ ఉన్నప్పుడు వర్షం వస్తుంటే ఆ వర్షం నీళ్ళలో ఆ పడవను వేశాడు. ఆ పడవ అట్లా వెళ్తుంది. తన పక్కనున్న స్నేహితుడు ఇంకొక పిల్లవాడు చూసి ఆ పేపర్ పడవని తీసేసి దాన్ని నలిపేశాడు. వెంటనే ఈ బాబు చాలా ఏడుస్తూ బాధపడుతున్నాడు, చాలా వేదన పడుతున్నాడు. అయ్యో, నా పేపర్ పడవ పాడైపోయిందే అని ఏడుస్తూ దుఃఖపడుతూ ఉంటే అటుగా వెళ్తున్న టీచర్ గారు ఆ బాబును చూశారు. ఏమైంది బాబు అంటే, మేడం, నేను స్కూల్లో ఈ పేపరు పడవ నేను తయారు చేసుకున్నాను. అది నేను సంతోషంగా ఆడుకుంటూ ఈ నీళ్ళల్లో వేశాను. దాన్ని నా స్నేహితుడు
పాడు చేసేసాడు, నేను ఏడుస్తున్నాను అందుకని అన్నప్పుడు అప్పుడు ఆ టీచర్ గారు నవ్వుతూ ఒక మాట అడిగింది. ఏమని అడిగిందంటే, ఆ పేపరు పడవ చేయటానికి నీకు ఎంతసేపు పట్టింది అని అంది. వెంటనే పిల్లవాడు చెప్పాడు, సింపుల్ మేడం, 1 నిమిషంలో నేను తయారు చేశాను అంది. అప్పుడు ఆ పిల్లవాడు అలా అన్నప్పుడు ఆ మేడం గారు, టీచర్ గారు అడిగారు, నువ్వు ఎంతసేపు నుంచి ఏడుస్తున్నావు అంటే, నేను 1 గంట సేపు నుంచి ఏడుస్తున్నాను అన్నాడంట. గంటకి ఎన్ని నిమిషాలు అంటే 60 నిమిషాలు మేడం. అంటే 1 నిమిషంలో తయారు చేసుకున్న పడవ గురించి 60 నిమిషాలు ఏడుస్తున్నావు. ఒకవేళ మళ్ళీ నువ్వు పడవ చేసుకుంటే 60 నిమిషాల్లో నువ్వు 60 పడవలు చేసుకునేవాడు కదా, నీ సమయం వృధా చేసుకొని ఎందుకు ఏడుస్తున్నావు అన్నప్పుడు వెంటనే ఏడుపు మానేసి మరొక నిమిషంలోనే మరొక పడవ తయారు చేసుకొని ఆ నీళ్ళల్లో వేసి సంతోషిస్తున్నాడు. ఇది నా ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు కూడా నిమిషములో దేవుడు చేయగలిగే కార్యాలను పక్కన పెట్టేసి గంటలు గంటలు బాధపడుతున్నావు, రోజులు రోజులు దుఃఖపడుతున్నావు, వేదన పడుతున్నావు. కోల్పోయిన దాని గురించి ఆలోచించొద్దు. దేవుడు మరలా అది నీకు ఇవ్వగలడు, మరలా నువ్వు దాన్ని సాధించగలవు, మరలా నువ్వు పొందుకోగలవు. దేవుడు ఆ సామర్థ్యాన్ని నీకు ఇచ్చాడు. లోకంలో పరిస్థితులు కూడా అంతే. ఏదో పోగొట్టుకున్నావని దిగులు పడొద్దు, నువ్వు బాధపడొద్దు. వస్తాయి, ఎన్నో పరిస్థితులు వస్తాయి. నీ యొక్క అవమానాలు, నీ యొక్క కష్టాలు అన్నీ కూడా ప్రభువు రాసుకుంటున్నాడు. అందుకని ఒక భక్తుడు ఇలా అన్నాడు, ప్రతి ఒక్కరూ కూడా డైరీలో వారి గురించి రాసుకుంటాడు, కానీ దేవుడైతే డైరీలో మన గురించి రాసుకుంటాడంట. మన కొరకు దేవుడు ఒక డైరీ వాడుతున్నాడు. ఆ డైరీలో మన డైలీ ప్రాబ్లమ్స్, మన సమస్యలు, ఈరోజు ఈ బిడ్డ ఎన్ని శోధనలు ఎదుర్కొన్నాడు, ఎన్ని బాధలు ఎదుర్కొన్నాడు, ఈరోజు ఇతనికి ఎన్ని వేదనలు వచ్చాయి, ఈ సహోదరి ఎన్నిసార్లు దుఃఖపడతా వచ్చింది, అవన్నీ కూడా దేవుడు తన కవెల అనే పుస్తకంలో రాసుకుంటాడు. వాటన్నిటికీ తగిన ప్రతిఫలము ఆయన తప్పకుండా ఇస్తాడు. ఆ దినాల్లో కూడా రాజ్య సమాచార గ్రంథం అనే పుస్తకం ఉండేది. రాజు గురించి సహాయం చేసి, రాజ్యం గురించి సహాయం చేసిన వాళ్ళ పేర్లు అక్కడ వ్రాయబడతాయి, అందులో మెన్షన్ చేయబడతాయి. అయితే తర్వాత మర్చిపోవచ్చు. కానీ ఒకానొక సందర్భం వచ్చినప్పుడు ఆ పుస్తకాన్ని తెరిచి చూసినప్పుడు ఎవరెవరు ఏదైతే మేలు చేశారో, రాజుకు, రాజ్యానికి, ప్రజలకు ఉపయోగపడే పనులు చేసిన వాళ్ళకు పిలిచి బహుమతులు ఇస్తారు. అదే మనము ఎస్తేరు గ్రంథంలో అహష్వేరోషు రాజు మొర్దెకై విషయంలో చేసిన ఆ విషయాన్ని కూడా మనం గుర్తెచ్చుకోవచ్చు. అలాగే దేవుడు కూడా ఆయన యొక్క రాజ్య సమాచార గ్రంథంలో నీ పరిస్థితులన్నీ రాస్తున్నాడు. నువ్వు చేసే సేవ, నువ్వు చేసిన పని, నువ్వు పడిన కష్టం, నువ్వు దేవుని కొరకు ఎన్ని నిందలు పడుతున్నావు, ఎన్ని వేదనలు పడుతున్నావు, ఎన్ని పరిస్థితులు తట్టుకుంటున్నావు, దేవుడు అన్నీ రాస్తున్నాడు. అహష్వేరోషు రాజు తెరిచినప్పుడు రాజాది రాజు ఆ గ్రంథం తెరవడా, తెరిచే దినముంది. అప్పుడు నీకు మెప్పు కలుగుతుంది, అప్పుడు నీకు మహిమ కలుగుతుంది, అప్పుడు నీకు అందరికంటే ఎక్కువ ఘనత కలుగుతుంది. మొర్దెకై జీవితంలో అదే జరిగింది. అంతేకాదు ప్రియులారా, బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూస్తే ప్రజలందరూ కూడా మనకు పూర్వముందుండిన భక్తులు ఎంతకంటే ఎక్కువ శ్రమలే పడుతూ వచ్చారు, నీకంటే ఎక్కువ అవమానాలే పొందుతూ వచ్చారు. వారితో పోల్చుకుంటే మనకు వచ్చే కష్టాలు, బాధలు 1% కూడా కాదు. అంటే దేవుడు వారికంటే ఎక్కువగా నిన్ను ప్రేమించి ఎక్కువగా నిన్ను బాధ పెట్టట్లేదు, ఎక్కువగా నిన్ను శోధించట్లేదు, ఎక్కువగా నిన్ను ఆయన కష్టపెట్టాలని అనుకోవట్లేదు. కాబట్టి దేవుని మీద అలుగుతున్నావేమో, దేవుణ్ణి మర్చిపోతున్నావేమో, దేవుడు ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితులు తీసుకొస్తున్నాడు, ఎందుకు నాకే ఇలా జరుగుతుందని నువ్వు వేదన పడుతున్నావేమో. ప్రియ సహోదరి, సహోదరుడా, నీకు వచ్చే ప్రతి కష్టం వెనక దేవుడు ఎప్పుడో ఒక బహుమానాన్ని రాసి ఉంచుతాడు. ప్రతి ఒక్క సమస్య వెనకకు తిప్పి నువ్వు చూడు. అందుకనే ఎవ్రీ ప్రాబ్లం హ్యాజ్ 2 ఫేసెస్ అన్నారు. ప్రతి సమస్యకు 2 ముఖాలు ఉంటాయి. ఒకవైపు వచ్చే నింద
ఉంటే రెండో వైపు దానికి వచ్చే బహుమానం ఉంటుంది. కానీ నువ్వు ఒక్క వైపే నువ్వు చూసుకుంటున్నావు. చూడండి, ఏదన్నా కాయిన్ కానీ ఏదన్నా ఒక డబ్బులు నోటు కానీ ఒక పక్కే ఉంటే రెండో పక్క ఖాళీ ఉంటే అది చెల్లదు, రెండో పక్క కూడా అది ప్రింట్ అయి ఉంటుంది. అలాగే నీ సమస్య కూడా ఒక పక్క ఉండే నిందే చూడమాకు, ఒక పక్క ఉండే కష్టమే చూడమాకు. రెండో వైపు నీ కొరకు దాచిన బహుమానం ఉంది, ప్రతిఫలం ఉంది, మేలుంది. ఈ సంవత్సరంలో దేవుడు తప్పనిసరిగా అది చేస్తాడు. ఎప్పుడు ఒకే వైపు ఆయన తిప్పి ఉంచడు. ఒక అప్పాన్ని ఒకవైపే మనం ఎలా ఉంచమో రెండో వైపు తిప్పుతామో దేవుడు కూడా నీ జీవితాన్ని తిప్పే రోజు రాబోతుంది. నలిగిపోతున్నావేమో, బాధపడుతున్నావేమో, వేదన పడుతున్నావేమో, ఓడిపోతున్నావేమో, ఆర్థికంగా ఆరోగ్యపరంగా కృంగిపోతున్నావేమో, ప్రభు మరలా మాట్లాడుతున్నాడు, సంతోషించి ఆనందించుడి. ఒకసారి ఒక విశ్వాసీ అయిన ఒక వ్యక్తి ఒక పాఠశాలలో బెల్లు కొట్టే పని చేస్తూ ఉన్నాడు. ఒకసారి బెల్లు కొట్టే సమయంలో కొంచెం ఆలస్యమైందని ప్రిన్సిపల్ గారు పిలిచి ఆయనను చాలా కోప్పడి, ఒక నిమిషము నువ్వు ఆలస్యంగా బెల్లు కొట్టావని అందరి ముందు పిలిచి అవమానపరిచి ఎంతో ఇబ్బంది పెట్టి అందరికీ ఒక శిక్షగా గుర్తుండాలని ఆ వ్యక్తిని ఉద్యోగంలో నుంచి తీసేశారు. అతను తల వంచుకొని ఏమాత్రం ఎదిరించకుండా మాట్లాడకుండా మౌనంగా ఆ ఉద్యోగం వదిలేసి వచ్చేశాడు. తర్వాత ఎంతో కష్టపడుతూ వచ్చాడు. తనకున్న ఆశను బట్టి, స్కూల్లో తను చూసిన పరిస్థితులన్నిటిని బట్టి ఎంతో ప్రయాసపడి తనకంటూ ఒక సొంత స్కూలును స్థాపించగలిగాడు. పెద్ద స్కూల్ను స్థాపించాడు. ఆ స్కూల్లో టీచర్స్ని పెట్టుకున్నాడు. ఎంతోమంది విద్యార్థులు అక్కడ జాయిన్ అవుతూ ఉన్నారు. ఎంతో గొప్పవాడవుతూ వచ్చాడు. చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత పాతగా ఏ స్కూల్లో అయితే అటెండర్గా పనిచేసి బెల్లు కొట్టేవాడో ఆ స్కూల్ వాళ్ళు ఈయనను మరి ఒక గెస్ట్గా, చీఫ్ గెస్ట్గా ఒక ఫంక్షన్కు ఆహ్వానిస్తూ వచ్చారు. అది రిపబ్లిక్ డే జనవరి 26 సందర్భంగా ఆ గొప్ప వ్యక్తి కరస్పాండెంట్ ఆఫ్ ద స్కూల్ అని ఆయన పిలుస్తూ వచ్చారు. అయితే అప్పుడు ఆ స్కూల్ ప్రిన్సిపల్ గారు మారిపోయారు. ప్రియులారా, ఆయన వచ్చినప్పుడు ఎన్నో గొప్ప విషయాలు చెప్తూ వచ్చాడు. చెప్తూ వచ్చినప్పుడు ఆయన చెప్పాడు, పిల్లలారా మీరు చదువుకోండి. నేను స్కూల్ స్థాపించినప్పుడు కూడా మరి నేను చదువుకోలేకపోయాను, మీరైతే బాగా చదవాలి అంటే ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత ఒక పాప వచ్చి అందరి ముందు మైక్లో ఒక మాట అడిగింది, సార్ మీరు చదువుకోకుండానే మరి ఎంత గొప్ప వాళ్ళయ్యి ఎంత పెద్ద స్కూల్ మీరు పెట్టగలిగారు, ఒకవేళ మీరు చదువుకొని ఉంటే ఏం చేసేవాళ్ళు అంటే ఆయన చెప్పాడు, నేను చదువుకుంటుంటే మీ స్కూల్లో బెల్లు కొడతా ఉండేవాడిని. ప్రియులారా, ఈ మాట ఏం చూపిస్తుందంటే ఇక్కడ నీకు చదువు లేదనో, నీకేదో సామర్థ్యం లేదనో, నీకు ఉద్యోగం లేదనో, ఘనత లేదో అని బాధపడొద్దు. వాటికి మించినది దేవుడు నీకు ఇస్తాడు. ఆయన చెప్పిన మాట ఎలా ఉందంటే, నేను చదువుకోలేదు కాబట్టి నేను ఎంతో కష్టపడి మరి ఎంతో ప్రయాసపడి ఇంత పెద్ద స్కూల్ నేను స్థాపించగలిగాను. ఆ రోజు కనుక నేను చదువుకొని ఉంటే ఆ ఉద్యోగం నాకు ఉండేది, ఇంకా నేను బెల్లు కొడతానే ఉండేవాడిని అని చెప్పాడు. ఇది నాన్న, ఏదన్నా నీ పరిస్థితి నుంచి దేవుడు నిన్ను దూరం చేస్తున్నాడంటే, నీకున్న ఉద్యోగం తీసేస్తున్నాడంటే, ఒక ఆశీర్వాదం పోయిందంటే, ఏదన్నా దూరం అవుతుందంటే అర్థము దేవుడు నీ కొరకు ఇంకోటి ఏదో దాచిపెట్టాడని అర్థం. కాబట్టి మరలా దేవుని వాక్యం చెప్పే ఈరోజు మాట, సంతోషించి ఆనందించు, నీ ఫలము అధికమవుతుంది. సమస్యలు అధికమవుతున్నాయని చూస్తున్నావు, కష్టాలు అధికమైనని చూస్తున్నావు, నిందలు, బాధలు, అవమానాలే అధికమవుతున్నాయని చూసావు. కానీ వాటి వెనకాల నీ కోసము దేవుని యొక్క ఫలము, బహుమానము, ఆశీర్వాదము కూడా అధికమవుతుందని ఒకసారి గుర్తుపెట్టుకో. అలా ఉన్నప్పుడు నిజంగానే నువ్వు లేచి గంతులు వేస్తావు, నువ్వు సంతోషిస్తావు. ఈరోజు నీకు బాధ ఉండొచ్చు, కానీ రేపది దేవుడు ఉంచకపోవచ్చు. ఈరోజు నువ్వు కష్టపడుతూ ఉండొచ్చు, ఎల్లకాలం నిన్ను కష్టపెట్టాడు. ఈరోజు అన్యాయం పొందుతూ బాధపడుతూ ఉన్నావేమో, ఆయన ఎప్పుడు అన్యాయము సర్వశక్తుడు చేయడు, నిన్ను విడిచిపెట్టడు, నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి ఈ మాటను ఈరోజు దేవుడే స్పష్టంగా నీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. సంతోషించి ఆనందించు, పరలోకమందు నీ ఫలము అధికమవుతుంది. నీ కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ
ఉదయకాల సమయం వేకప్ వర్డ్ మేలుకొల్పు వాక్యము మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనం దాకా 12 వచనాల్లో ఉన్న 7 గొప్ప సంగతులు, కొండ మీద ప్రసంగంలో ఉన్న 7 శ్రేష్టమైన అనుభవాలు మాకు గుర్తు చేశారు. అందులో చివరిది సంతోషం అనే మాట. ఈ సంతోషం అనేది ఎప్పుడు వస్తుందో కూడా మాకు తెలియచేస్తూ వచ్చారు. ఎంత దుఃఖపడి ఎంత వేదన పడతామో అప్పుడే సంతోషం వస్తుందని గుర్తు చేశారు. ఈ మాటలు వింటున్న ఉదయకాలకు మా ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఏ బాధలో ఉన్నారో, వేదనలో ఉన్నారో, దుఃఖంలో, అవమానంలో ఉన్నారో, కీడులో ఉన్నారో మాకు తెలియదు ప్రభువా. ప్రతి పరిస్థితి నుంచి ఇప్పుడే విడిపించి నెమ్మది దయచేసి ఈరోజు వారి పనులు, వారి పరీక్షలు, వారి ప్రయత్నాలు, ప్రణాళికలు, ప్రార్థనలన్నీ సఫలపరిచి ఈ మత్తయి 5:12 వారి జీవితంలో ఈ రేజే నెరవేర్చి మహిమ పొందమని కృతజ్ఞతలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడైండి నడిపించునుగాక, ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.